బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిలో దబిడి దిబిడి గుడ్డలోడు దూసి మూకుమ్మడి దాడి కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరుపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముదునూరుపాడు వెంకన్న సన్నిధిలో ఆ దేవుడు సాక్షిగా 30 మందికి పైగా మహిళలు పురుషులు కలిసి ఒక వ్యక్తిని వేసుకున్న బట్ట లోడదీసి కొట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 30వ తేదీ ప్రత్యక్ష దైవం వెంకన్న సాక్షిగా జరిగిన ఈ దాడి వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 3 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ తనను మోసం చేసిందంటూ గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గుడిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టామన్నారు. తనతో సహజీవనం చేసిన మహిళ ఆమె పరువు ఎక్కడ పోతుందో అనే కారణంతో తనపై మూకుమ్మడి దాడి చేయించిందని బాధితుడు వాపోయిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 3 ఏళ్లుగా తాము ఇద్దరం సహజనం చేస్తున్నామని, తన అవసరాల కోసం తనను అన్ని విధాలుగా వాడుకుని తమ వ్యవహారం బయటపడడంతో ప్లేటు ఫిరాయించిందని వాపోతున్నాడు. ఈ విషయంలో ఇరువురిది తప్పు ఉండగా సదరు మహిళ బంధువులు ఏకపక్షంగా తనపై మూకుమ్మడి దాడికి తెగబడి తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన ఈ అన్యాయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి వేడుకుంటున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిలో దబిడి దిబిడి గుడ్డలోడు దూసి మూకుమ్మడి దాడి కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరుపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముదునూరుపాడు వెంకన్న సన్నిధిలో ఆ దేవుడు సాక్షిగా 30 మందికి పైగా మహిళలు పురుషులు కలిసి ఒక వ్యక్తిని వేసుకున్న బట్ట లోడదీసి కొట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 30వ తేదీ ప్రత్యక్ష దైవం వెంకన్న సాక్షిగా జరిగిన ఈ దాడి వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 3 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ తనను మోసం చేసిందంటూ గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గుడిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టామన్నారు. తనతో సహజీవనం చేసిన మహిళ ఆమె పరువు ఎక్కడ పోతుందో అనే కారణంతో తనపై మూకుమ్మడి దాడి చేయించిందని బాధితుడు వాపోయిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 3 ఏళ్లుగా తాము ఇద్దరం సహజనం చేస్తున్నామని, తన అవసరాల కోసం తనను అన్ని విధాలుగా వాడుకుని తమ వ్యవహారం బయటపడడంతో ప్లేటు ఫిరాయించిందని వాపోతున్నాడు. ఈ విషయంలో ఇరువురిది తప్పు ఉండగా సదరు మహిళ బంధువులు ఏకపక్షంగా తనపై మూకుమ్మడి దాడికి తెగబడి తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన ఈ అన్యాయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి వేడుకుంటున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిలో దబిడి దిబిడి గుడ్డలోడు దూసి మూకుమ్మడి దాడి కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరుపాడులో
జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముదునూరుపాడు వెంకన్న సన్నిధిలో ఆ దేవుడు సాక్షిగా 30 మందికి పైగా మహిళలు, పురుషులు కలిసి ఒక వ్యక్తిని వేసుకున్న బట్ట లోడదీసి కొట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 30వ తేదీ ప్రత్యక్ష దైవం వెంకన్న సాక్షిగా జరిగిన ఈ దాడి వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 3 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ తనను మోసం చేసిందంటూ గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గుడిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టామన్నారు. తనతో సహజీవనం చేసిన మహిళ ఆమె పరువు ఎక్కడ పోతుందో అనే కారణంతో తనపై మూకుమ్మడి దాడి చేయించిందని బాధితుడు వాపోయిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 3 ఏళ్లుగా తాము ఇద్దరం సహజీవనం చేస్తున్నామని, తన అవసరాల కోసం తనను అన్ని విధాలుగా వాడుకుని తమ వ్యవహారం బయటపడడంతో ప్లేటు ఫిరాయించిందని వాపోతున్నాడు. ఈ విషయంలో ఇరువురిది తప్పు ఉండగా సదరు మహిళ బంధువులు ఏకపక్షంగా తనపై మూకుమ్మడి దాడికి తెగబడి తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన ఈ అన్యాయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి వేడుకుంటున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిలో దబిడి దిబిడి, గుడ్డలోడు చూసి మూకుమ్మడి దాడి కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరుపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముదునూరుపాడు వెంకన్న సన్నిధిలో ఆ దేవుడు సాక్షిగా 30 మందికి పైగా మహిళలు, పురుషులు కలిసి ఒక వ్యక్తిని వేసుకున్న బట్ట లోడదీసి కొట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 30వ తేదీ ప్రత్యక్ష దైవం వెంకన్న సాక్షిగా జరిగిన ఈ దాడి వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 3 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ తనను మోసం చేసిందంటూ గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గుడిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టామన్నారు. తనతో సహజీవనం చేసిన మహిళ ఆమె నమస్తే అమ్మ, పోసంశెట్టి లక్ష్మి గారు. నేనమ్మ ముదునూరుపాడు శ్రీనివాసరెడ్డిని. అదే ఇంతకుముందు మీకు గ్రూప్లో సమాచారం తెలిసి నాకు ఫోన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరి ఇప్పుడు జరిగింది కూడా నాపై దాడి జనవరి 30వ తేదీ రాత్రి సాయంత్రం 6 గంటలకే మన ముదునూరుపాడు వెంకటేశ్వర గుడి దగ్గర సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగిందమ్మా. దీనికి గల వివరాలు మీకు తెలియజేయడం కోసమే నేను ఇప్పుడు మెసేజ్ పెడుతున్నాను, వాయిస్ మెసేజ్. ఇది వాస్తవంగా డిసెంబర్ నెల 20వ తేదీ నుంచి మన జనవరి 30 తారీఖు దాకా ఈ తగ్గు జరుగుతూ ఉంది. ఎవరైతే నా యొక్క లైఫ్ సెకండ్ నా పార్ట్నర్ ఉందో ఆమె పేరు వెలగల వెంకటలక్ష్మి. దీంతో నేను ఆయన భర్త వెలగల శ్రీనివాసరెడ్డి, ఆయన భర్త కరోనాలో మరణించడం జరిగింది. ఇతని భర్త నేను కూడా బోర్డరీ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ స్నేహితులు. అయితే ఈవిడితో నాకు ఆయన భర్తకి ముందు నుంచే కూడా పరిచయం అంటే ఒక స్నేహం మాత్రమే ఉండేది. కేవలం ఆవిడ చర్చికి వెళ్ళేది వచ్చేటప్పుడు కేవలం మాట్లాడుకోవడాలు, ఎలా ఉన్నారు ఏంటి అన్న పరిచయం మాత్రమే ఉంది. ఆయన భర్త మరణించిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫిజికల్గా కూడా మేము ఇద్దరం కూడా దగ్గర అవడం జరిగి ఒక రకంగా సహజీవనం చేస్తున్నాం మేము. ఈ విషయం కూడా ఆమె వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి తల్లి తండ్రికి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిన్నికి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ కుమార్తెకి, కొడుక్కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళందరి అనుమతితోటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగేది. తర్వాత మేమిద్దరం కూడా యేసు ప్రభు చర్చి, నేను మామూలుగా మన దేవుడిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను కాబట్టి ఆమె చర్చిలోనే మన ఇద్దరం ఏకమవ్వాలంటే తాడేపల్లిగూడెం మధురవన్నీ చర్చిలో అక్కడ ఒకరోజు ఆ స్వయంగా పిండి కూడా వచ్చినప్పుడు అక్కడ మేము కలుసుకోవడం జరిగింది. ప్రభు సన్నిధిలో ఇద్దరం కూడా ఒకసారిగా మేము దగ్గర అవడం జరిగింది. ప్రభు సన్నిధిలో దగ్గర అవడం అంటే
ఒకరు చెయ్యి ఒకరు తీసుకుని మనకి ఇదే వివాహం జరిగినట్టు అన్నట్లుగా ప్రమాణకం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కలిసి ఉండడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన నాపై దాడి వీడియోలు మీరు ఒకసారి అందరూ చూడండి. బహుశా ఈ ప్రపంచంలో ఏ మహిళ చేయలేనటువంటి ధైర్యాన్ని ఆవిడ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న సరిహద్దు దారి తగువులో నన్ను ఉపయోగించుకుంది. వారికి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో నన్ను ఉపయోగించుకుంది. నా ద్వారా అనేకమైనటువంటి విలువైన బహుమతులు అవి పొందింది. ఆర్థికంగా నేను సహాయ సహకారాలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకుంది. ఈ రోజున మొన్న జనవరి 5, 6 తారీఖుల్లో ఆమె నన్ను ఇతనే నా భర్త, ఇతనే నా సర్వస్వం, ఈయనే నా మొగుడు అని నన్ను 10 మందిలో ఆమె చెప్పడం జరిగింది. ఇది నేను కూడా అనలేదు. ఆ సమయంలో నేను కూడా ఆమె పక్కన లేను. అక్కడ తగు జరుగుతున్నప్పుడు నా గురించి ఆమె ప్రస్తావన చేసింది. మరుసటి రోజు కూడా నాకు అన్ని గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి చూస్తాడు, అన్నీ ఆయనే మా సర్వస్వం అని కూడా ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ పెదమాయ కుటుంబ సభ్యులుగా ఆమె చెప్పడం జరిగింది. ఈ రెండు ఆమె చెప్పేసిన తర్వాత కొన్ని రోజులు గడిచాక ఆమె తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైంది. ఎందుకు ఆవేదనకు గురయ్యావంటే, నేను అందరిలో అలరైపోయాను, నా పరువు పోయింది అంది. పిచ్చిదానా, నీ పరువు పోవడం ఏంటి? నేను వదిలేసి వెళ్ళిపోతే నీ పరువు పోయినట్టుగానే, నేను వదలలేదు కదా, ఎప్పుడూ జీవితాంతం మన ఇద్దరం ఉంటాం, నువ్వు ఆ మాట అన్నందుకు ఎందుకు నువ్వు అంత బాధపడిపోతావు, బాధపడొద్దని చెప్పడం జరిగింది. కానీ ఆవిడ పదే నా పరువు పోయింది, నేను అలరైపోయాను అనటం జరిగింది. అప్పటికే ఆమెతో నేను కొన్నిసార్లు డిస్కస్ చేశాను. అంటే ప్రజలకి తెలియనంతకాలం రహస్యంగా మనం ఇలాగే సంసారం చేయొచ్చు, ప్రజలకి తెలిసిపోయిన తర్వాత మనం ఇలాగ ఇడిపోవాలని మనం ఏం అనుకోలేదు కదా, కాకపోతే నువ్వు ఈరోజు ఇలా అంటాం ఏం భావ్యం లేదు, పరువు అంటే నీకైనా నాకు లేదా పరువు? నాకు ఉంది కదా, నేను సమాజంలో ఒక ఉన్నతమైన హోదాలో, సమాజంలో నాకు కుటుంబం, నా భార్య పిల్లలు నాకు ఉన్నారు, మన ఇద్దరం ఒకే ఊరిలో ఉంటున్నాం కదా, మరి అలాంటప్పుడు నీకెంత పరువు, నాకు అంతే పరువు కదా అని ఆమెకి చెప్పడం జరిగింది. బహుశా ఈ మాటలు ఆమె బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండుంటుంది. సరేనండి అయితే అంది. అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. నన్ను ఇంకా కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి కూడా రావద్దని చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. పెంటపడాల అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, లేదంటే బయట ఏదన్నా కలుసుకునే వాళ్ళమి. ఆవిడ ఎప్పుడన్నా రమ్మంటే వాళ్ళ ఇంట్లోనే 2-3 రోజులు కూడా ఉండేవాడిని. కాకపోతే ఈవిడి తోటి జనవరి 5, 6 తారీఖుల్లో వాళ్ళ ఇంటి ముందు సరిహద్దు తగు జరిగినప్పుడు వాళ్ళ పెదమాయ వెలగల దాండ్రెడ్డికి మాకు జరిగింది తగు. తర్వాత జనవరి 16వ తారీఖున వాళ్ళ పెదమాయ మనవడు మోహన్ అనే వ్యక్తి నాకు ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఆ దమ్ముంటే మా ఈదిలోకి రారా, నీ అంచు చూస్తానని అనటం జరిగింది. సరే అనేసి ఆ రోజు జనవరి 16 కనుమ పండుగ. ఆ రోజు నేను సరే ఏంటి నన్ను ఎలాగంటావో వాట్సాప్ మెసేజ్ పెడతావని నేను ఆ వీధిలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడికి ఎవరైతే మొన్న జనవరి 30వ తారీఖున పెద్ద మనుషులు వచ్చారో వాళ్ళే అక్కడికి వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళ ఎదురుగా కూడా ఆమె ఆ సమయంలో, ఇతను నాకు తెలియదండి, ఈయన ఎవరో నాకు తెలియదు, ఇతను నన్ను బెదిరించాడు, ఇతను నన్ను బెదిరించి లోపరుచుకోవడానని అబద్ధం ఆడడం జరిగింది. సరే ఆవిడ ఎంత అబద్ధం ఆడినా సరే నేను పెద్ద మనుషులు కూడా చెప్పాను, ఈమెనే నేను స్వీకరిస్తాను ఎప్పటిలా నా భార్యలాగా. అప్పుడు పెద్ద మనుషులు నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు. ఈమెను ఎలా చూస్తావు, ఏమి ఇస్తావు అని. అన్నిటికీ సమాధానం చెప్పి స్టిల్ నిలబడి ఉన్నాను. ఆ సమయంలో కూడా వెలగల దానిరెడ్డి మనవడు మోహన్ అన్న వ్యక్తి నా కాలర్ సొక్క పెద్ద మనుషులు ఎదురుగా పట్టుకోవడం జరిగింది. సరే ఇంక వెంటనే నేను అక్కడికి నా భార్య కూడా రావడం వచ్చింది. నా భార్య పిల్లలు వచ్చారు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో సంబంధం జరుగుతుందంటే ఈరోజు నా భర్తను ఇలా నిలదీయడం కరెక్ట్ కాదని నా భార్య కూడా అనడం జరిగింది. సరే నా భార్య పిల్లలు మా ఇంటికి వచ్చేసారు, నేను మా ఇంటికి వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులకి వీళ్ళంతా కూడా కుట్రపూరితంగా ముందుగానే ఊహించుకొని ఉంటారు, నన్ను ఏదో రకంగా బయట అలరి చేయడం మొదలెట్టడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసి ఎవరైతే జనవరి 16వ తారీఖున తగువుకు వచ్చిన పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కబురు నేను చెప్పి, ఏమండి ఇదేం బాగోలేదు, ఇక నుంచి ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం ఉంటుందా ఉండదా అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. బయట ఇళ్ళ దగ్గర అయితే నాకు అక్కడ రక్షణ లేదు, నా మీద తిరగబడేలా ఉన్నారు కాబట్టి మన గ్రామం మధ్యలోనే ఊరందరి సమక్షంలోనే మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మండపంలో నేను సమావేశం పెట్టుకుంటాను. నేను ఎవరినే పిలవట్లేదు, మరి మీరు జనవరి 16న ఆమె తరపున వచ్చారు కాబట్టి మీరే రండి,
నా తరపున నేను ఎవరిని కేకేయట్లేదని కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పిన విధంగా నేను ఒంటరిగా నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఒక ఇద్దరు ముగ్గురు నా ఆత్మీయులైనటువంటి కుర్రోళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళటం ఎందుకు జరిగిందంటే, ఆమెకి నాకు కలిగిన గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న పరిచయాన్ని అక్కడ అందరికీ వివరించి, ఈమె సడన్గా ఇలా నా మీద తిరుగుబాటు చేయడం ఎంతవరకు న్యాయం? ఈ రోజు కూడా స్టిల్ ఈమెని నేను నా భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. లేదా ఈమె దారి ఈమెది, నా దారి నాది, నా కుటుంబంతో నేను కలిసి జీవిస్తాను, ఆవిడ కుటుంబంతో ఆవిడ ఇంత జీవించవచ్చు, ఈ రోజు నుంచి ఈవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని నేను చెప్పుకోవాలనేసి, అది కూడా 10 మందిలో చెప్పుకొని నిర్ణయించుకుని రావాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ నేను అక్కడ మాట్లాడడానికి మొదలుపెట్టిన వెంటనే నా మీద తీవ్రమైన దాడి జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రౌండ్లు నా మీద దాడి జరగడం జరిగింది. నేను అక్కడి నుంచి పారిపోలేదు, కంట కన్నీరు పెట్టలేదు, భయపడలేదు, ప్రతిఘటించలేదు. మహిళలు, ముఖ్యంగా ఈ వెలగల వెంకటలక్ష్మి, నా మీద తీవ్రమైన దాడి జరిగింది. ఇంత దాడి జరిగిన తర్వాత కూడా నన్ను అక్కడ అనేక రకాలుగా హింసించడం జరిగింది. ఒక రకంగా అది నా మీద హత్యా ప్రయత్నమే జరిగింది. ఆ సమయంలో నన్ను చంపేయడానికి కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఒక సందర్భంలో నా ముక్కుని, నా గొంతును కూడా నులిమేయడం జరిగింది. నా ప్రాణాలు పోయినాయేమో అనుకున్నాను ఆ సమయంలో. చాలా తీవ్రంగా హింసించారు. ఇలాంటి హింస ఎవరికి జరగకూడదు. మీరు మహిళా మండలిలో ఉన్నారు కదా, స్త్రీలు పురుషులు అనికి మీరు రక్షణ, స్త్రీలకి పురుషుల నుండి రక్షణ కావాలని మీరు అడుగుతారు కదా, మరి ఒక పురుషుడికి ఒక స్త్రీ ఇలాంటి అన్యాయం చేయొచ్చా? నేను ఈ రోజుకి స్థిరంగా నిశ్చలంగా ఉన్నాను. ఆమెకి నేనేమన్నా ఆధారాలంటూ చూపించమనండి. ఈ రోజున నా కుటుంబం అంతా కూడా నాకే సపోర్ట్ చేసింది. మీ జీవితం మీ ఇష్టం అని అంది. నా యొక్క పర్సనల్ జీవితంలోకి నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఎంటర్ అవ్వలేదు. నా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆమెకి ఎప్పుడు ఎటువంటి బెదిరింపులు కూడా వెళ్ళలేదు. నా కుటుంబం నన్ను ఫ్రీగా ఉంచింది. కానీ ఈరోజు మాట తప్పింది, నన్ను అల్లరిపాలు చేసింది, 150-200 మంది ఉన్న జనం మధ్యలో నన్ను కొట్టింది. మరి ఇలాంటి మహిళకి మీరు ఎలాంటి శిక్ష వేస్తారు? ఈ మహిళని యొక్క ఇది చూసుకొని ఇక్కడ సత్య మధురెడ్డి అనే వ్యక్తి, నాకు హైకోర్టు జడ్జీలు తెలుసు, నాకు సుప్రీంకోర్టు జడ్జీలు తెలుసు, నాకు పెద్ద పలుకుబడి ఉందనేసి ఈ గ్రామంలో చిన్న చిన్న తగాదాలు పరిష్కరిస్తున్న సత్య మధురెడ్డి, అదేవిధంగా మరొక జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి దూరంగూడి వేణుగోపాలకృష్ణారెడ్డి, అలాగే ఇలా పెదమయ్య వెలగల దానిరెడ్డి కుమారుడు, ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు, వెలగల సత్యనారాయణ రెడ్డి, అలాగే వీళ్ళ పెదమయ్య వెలగల దానిరెడ్డి మనవడు దూరంగూడి మోహన్ రెడ్డి అనుకుంటున్నా ఆయన పేరు, కూతురు కొడుకు అనమాట. ఇతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటాడు. ఈ కుర్రోడు ఇలాగా కొంతమంది నా మీద తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. మరి దీనిపైన మేము మానవ హక్కుల సంఘం కరి సురేష్ రెడ్డి గారికి, ఆ రోజున కరి సురేష్ రెడ్డి గారు ఆయన ఉపాధ్యక్షుడు మానవ హక్కుల సంఘానికి, అదేవిధంగా రామకృష్ణ గారు ఆయన కార్యదర్శి, ఆయన కూడా ఆ దాడి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా విడదీయడానికి కానీ, మీకేం సంబంధం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి ఆ సురేష్ రెడ్డి గారి నాన్న కూడా కిందకి దింపేయడం జరిగింది. అంటే నన్ను ఒక్కడిని చేసి నా పైన 30 మంది వ్యక్తులు దాడి చేయడం, ఇది సమాజంలో ఎంతవరకు న్యాయం అని చెప్తున్నాను. దీనిపై మీరు ఆలోచించండి. ఈ రోజున పోసంశెట్టి లక్ష్మి గారు నన్ను సమగ్రమైనటువంటి వివరణ అడిగారు కాబట్టి వారి కోసం నేను ఈ మెసేజ్ చేయించున్నాను. కేవలం ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది పరువు కాపాడుకోసం కోసం, ఆ పరువుని, తన పరుగుని రక్షించుకోవడం కోసం నా పరువు తీసేయాలనుకుని అంత పబ్లిక్లో నాపై దాడి చేయించింది. అంటే ఆమె మహా ఇల్లాలు, మహాపతివ్రత, ఈ సమాజంలో గొప్ప ఇల్లాలు వెలగల వెంకటలక్ష్మి. కానీ ఈ గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఆమె తిరగబడ్డాడు అని ఒక నింద వేయాలనుకుంది. ఒక మహిళకి న్యాయమా చెప్పండి? ఆమెకు అనేక రకాల బహుమతులు ఇచ్చాను, 4 లక్షల రూపాయలు ఇచ్చాను, 6 కాసులు బంగారం ఇచ్చాను. ఆమె స్థలానికి సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ మొన్న అక్టోబర్ నెల 22వ తారీఖున వాళ్ళ పిన్నికి ఆమెకు ఉన్న ఆస్తి రిజిస్ట్రేషన్ 9 లక్షలు అంటే, ఆ 9 లక్షలకి 4 లక్షల రూపాయలు నాదయ్యింది. ఆ డబ్బు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పిన్ని రిజిస్ట్రేషన్ ఖర్చులకి డబ్బులు లేవంటే 51,000 రిజిస్ట్రేషన్కి చలానా నేను కడతాం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే డబ్బు నేను సమకూర్చేవాడిని. కానీ వాళ్ళు మాత్రం చాలా వరకు నిజాయితీగా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి నాకు ఇచ్చేసేవాళ్ళే. వాళ్ళ కూతురు డెలివరీ అప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేశారు. వాళ్ళ అమ్మాయి సారి పంపేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాను, తిరిగి ఆ డబ్బులు నాకు తెచ్చి ఇచ్చేశారు. ఈ డబ్బులు, ఈ 4 లక్షల రూపాయలు కూడా తిరిగి నాకు ఇచ్చేస్తానని చెప్పారు. వాళ్ళు ఎప్పుడూ డబ్బుల దగ్గర చాలా ఖచ్చితంగానే ఉంటారు. ఇన్ని రకాలుగా వాళ్ళకి నేను అన్ని రకాలుగా సపోర్ట్గా ఉన్నప్పుడు
నా పైన ఎంత దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే మీ మహిళా మండలి సభ్యులు మీరు నిర్ణయించుకుంటారని కోరుతూ నమస్కారం అమ్మ. కానీ ఒకటి, ఈ సమాజంలో పొట్టకూటి కోసం ఏ స్త్రీ అయినా విచారం చేసిందనుకో, ఆమెను మనం చాలా గౌరవిస్తాం. ఎందుచేతంటే ఆ జీవితంలో ఆమెకి విధి లేక గత్యంతరం లేక కుటుంబాన్ని పోషించుకోవడం, ఆ దేవుడిచ్చిన శరీరాన్ని నమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అది సమాజంలో ఒక రకంగా నీతిగా గౌరవప్రదంగా చేస్తుంది, ఆవిడ చేసే వృత్తిగా నేను భావిస్తున్నాను. అదే ఒక మహిళ ఇదే సమాజంలో మన అందరి మధ్య జీవిస్తూ కేవలం తన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం ఒక మగాడు కావాలనే ఆలోచనతో కేవలం పరువుగా గుట్టుగా రహస్యంగా జరిగినంతకాలం కాపురం జరిగిపోవాలని, పబ్లిక్ అయిపోయి అలరైపోయిన తర్వాత ఆ మనిషి మీద ఏదో ఒక నింద బురద జల్లాలని, పరువు పోకూడదని పరువు కోసం నా మీద దాడి చేసింది. నా పరువుని పోగొట్టడం కోసం ఆవిడ పరువు నిలుపుకోవాలని కూడా ఆలోచన చేయడం ఎంతవరకు న్యాయం అన్నది సాటి మహిళా సంఘ సభ్యులుగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికీ కూడా మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఏం జరిగినా నేను ప్రతిఘటించలేదు. నా ఛానల్లో నేను ఏదో చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ రోజున పోసంశెట్టి లక్ష్మి గారు వాట్సాప్ మెసేజ్లో నా యొక్క బాధ విని ఆవిడ స్వయంగా మరోసారి నన్ను రిప్లై అని అడిగారు. నేను ఇవ్వడం జరిగిందమ్మా.